దేవుళ్ళు పొలాలు పోవాలి కానీ మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారని నా పిల్లలను ఆటంకపరిచేదాన్ని. అలా ఆటంకపరుస్తూ ఉండేటప్పుడు సండే స్కూల్కి అని చెప్పి మాకు మా సంస్థలో జరిగించే ఇమానియల్ పాస్టర్ కానీ వాళ్ళు అలాగ నడిపిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను విగ్రహారాధనకి శుక్రవారం వస్తే లక్ష్మి, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి, బేస్తవారం సాయిబాబా అట్లా భక్తి శబ్దంతో నేను చేస్తూ ఉండేదాన్ని. నేను నైవేద్యం పెట్టి పిల్లల కాడికి తీసుకెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకు మీరు తీసుకోరని వాళ్ళని కొట్టేదాన్ని. మాకు వద్దాం అనేది ఏంది ఆ దేవుడని ఏది చేస్తున్నారు, మనకి ఇంత దేవుళ్ళు ఉన్నారు, మనం మొదటి నుంచి ఇవే కదా చేసేది, ఇవే కదా మనం తినేది అంటే వాళ్ళు తినేవారు కాదు. నా పిల్లలు అలాగా ఉంటూ ఉంటే నేను ఎందుకు ఇలాగా చేస్తున్నానని నేను అనుకునేదాన్నే కాదు. కానీ నా భక్తి నేను విధానం చేస్తూ ఉండేదాన్ని. ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్ళి అక్కడ శ్రద్ధతో వచ్చేదాన్ని. అలాగా చేస్తూ ఒక దినం తెలియకుండా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఒక కళ దర్శనం ద్వారా పట్టాడు. కానీ ఆ కళ దర్శనం చెప్పే సమయం కాదు. కానీ నాకు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు నా పెద్ద కుమారుడు సండే స్కూల్ నడుపుటకు పోయి ఆయన ఒక 50 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి సండే స్కూల్ జరిపిస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి 50 మంది పిల్లల్ని చేస్తుంటే అందరికీ మంచి మార్గం చెప్తుంటే నాకు అప్పుడు ఆలోచన కలిగింది. ఎందుకు మంచి మాటలే కదా ఇక్కడ చెప్తున్నారు, పిల్లల్ని ఎంత చక్కగా చేస్తున్నారు, నేను ఎందుకు వీళ్ళు ఆపాలని అలాగా నేను కొంచెం వెనక్కి నా మనసు తీసుకుంటూ వచ్చాను. ఆ విధంగా వచ్చినప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఇమానియల్ పాస్టర్ అక్కడ మీటింగ్ పెట్టించాడు. ఆయన వచ్చి మా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తుంటే నాకు ఏడుపు వస్తూ ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. నేను నా ఇంటి వారు ఎస్ఐ కడకి రావాలని ఉంది, మా వారు రావడం లేదు అన్నాడు. కానీ వాళ్ళు అన్నారు నువ్వు ప్రార్థన చెయ్యమ్మా అని. తిరిగి వారం లోపల మేమిద్దరిని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత కుమార్తె కూడా కొన్ని దినములు సండే స్కూల్ జరిపింది. ఎందుకంటే పెద్ద కుమారునికి బాగా లేకుండా వచ్చేసింది. ఆ బాగా లేకుండా వచ్చిన సందర్భంలో కుమార్తె జరుగుతుంది. అలాగ జరుపుతూ ఉంటే మీ పాస్టర్ గారు ఇక్కడ ఉన్న ఆయన దేవుని సన్నిధికి సరిగా వచ్చేవాడు కాదు. ఆ సందర్భాల్లో వచ్చినా మళ్ళీ వచ్చి ఇంట్లో టీవీ ఆన్ చేసుకొని చూసుకునేవాడు. నా నాటకాలు దేవుని సన్నిధికి వెళ్ళట్టే వెళ్ళ. సరే మేము ఆదివారం గుడికి పోయి వచ్చే లోపల అబ్బాయి నోరు మాట్లాడలేకపోయాడు. అమ్మ నాకేందమ్మా ఇలా అయిపోతా ఉంది అంటున్నాడు. అప్పుడు ఏంది నానంటే నా కుమార్తె తీసుకొని వాళ్ళందరూ పిల్లలు అటు ఇటు పోయి తిరుగుతూ భయపడుతూ ఉంటా. వెంటనే పాప వాక్యం తీసి చదివి వేడు దెబ్బలు నీకు తగిలిన నేను తప్పిస్తాను, నీవు నాకు వ్యతిరేకంగా ఉండవని నాకు వాగ్దానంలో ఇచ్చింది. ఆ పాప అమ్మ ఏమవుతు తమ్ముడు బాగున్నాడు, నువ్వు భయపడకంటే నేను తీసుకెళ్ళి నెల్లూరు అక్కడ ఇక్కడ తిప్పుకుంటున్నా బిడ్డని. అయినా దేవుడే బాగు చేస్తాడు ఆ బిడ్డని. ఆయన ఒక సాక్షిగా నిలిపి వాళ్ళందరికీ బదులు ఆ బాబు కూడా కొన్ని తెలుగు సందేశకున్నాడు. ఇలాగా వీళ్ళు ముగ్గురు నడుపుకుంటూ వస్తూ ఉన్నప్పుడు నేను 2003లో జోషి గారని ఆయన వచ్చి అక్కడ ప్రాంతాల్లో టీవీ ప్రసంగంగా చెప్తుండేటప్పుడు వింటున్నాను కానీ నేను నమ్మటం లేదు. అప్పుడు అక్కడ బాప్తీసాలు ఇచ్చే కార్యక్రమాలు ఉంటే వెంటనే బాప్తీసం తీసుకోవాలా, అప్పుడు దేవుని సన్నిధికి వాళ్ళని ఆశపడుతూ ఉంటాను. ఆ సందర్భంలో మా చెల్లెలు ఉండేది. ఆమె ఏం చేసిందంటే మీరు వెంటనే తీసుకోకూడదు, దేవుళ్ళు ఎదిగి తెలుసుకొని తీసుకోవాలని చెప్పింది. కానీ మేము వినకుండానే వెళ్ళి తీసుకున్నాము. తీసుకొని అక్కడి నుంచి దేవుడికి ఏమాత్రమే వెనుతీగా మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆయనలో గడుపుకుంటూ నడుస్తూ పొద్దునే వచ్చాము. ఆ తర్వాత ఈ కుమారుడు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాలన్నప్పుడు ప్రభువా ఈ బిడ్డని పంపించాలంటే నేనేం చేయాలి ఆయనని నేను వాగ్దానం నమ్ముతాను, వాక్యమే దేవుడు అయ్యాడు, మాట్లాడే దేవుడు అని వాక్యం తీసి మాట్లాడుకుంటూ దేవుడు నాతో మాట్లాడినట్టు నేను చదువుకుంటూ ఉంటా. అప్పుడు ఈ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం ఎట్టించాడంటే నీ నోరుని తెరువు, నేను దాన్ని నింపతాను, నీ శీఘ్రమే సైతాన్ని చితక తొక్కతాను అంటూ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ప్రభువా ఈ బిడ్డని నువ్వే వాడుకొని ఆయనని అక్కడ పెట్టి 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడుతున్నాము. పెద్ద కుమారుడు బాగా లేకుండా బాగా ఆయనకి వివాహం జరిగించిన వెంటనే ఈయన అక్కడికి పంపించి అక్కడ ఫీజు కట్టాలంటే మాకు చాలా ఇబ్బందులుగా ఉండవు. అయినా కానీ ప్రభువా నీ పని కోసం నా బిడ్డను పంపించాలని
నేను ఏం చేశాను ప్రభు అని ఆ ఫీజుల విషయాల్లో కూడా మొరపెట్టేదాన్ని. మొరపెట్టినప్పుడల్లా దేవుడు అక్కడి నుంచి నాకు ఒక శుభవార్త తినిపించేది. అమ్మ ఈ సంవత్సరంలో మనకు ఫీజు కట్టబడలేదమ్మా, కొంచెమే కట్టాలంట, ఇదో 10 రోజులు 10,000 చేశారు, చెక్కు 20,000 చేశారని చెప్పేవాడు బాబు. ఇలా అన్నీ పూర్తి చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత మా కాలం గడుపుతూ అలా దేవుళ్ళు ఎదుగుతూ వస్తూ ఉన్నాము. తెలియని రీతిగా ఆ అబ్బాయికి వివాహం చేయాలంటే బాబు ముందే చెప్పాడు, నాకు వివాహం అక్కడి నుంచి రాగానే అమ్మాయిని చూసి చేయండి, మీరు చూడండి అనేవాడు. మేము నిర్లక్ష్యపరిచాము. అప్పుడు ఆ బాబు ఎందుకు నేను తొందరగా వివాహం చేసి నేను పరిచయంలో పోవాలి కదంటే, ప్రభు ఎక్కడ ఇస్తామో నువ్వే సహాయం చేయండి. నేను తిరిగినప్పుడు 4 దిక్కుల్లో ఇస్తామంటున్నారు, కానీ మళ్ళీ పాస్టర్లకి ఇవ్వమమ్మా అంటున్నారు. ఏది ప్రభు నీ పని కోసం నా బిడ్డని ఎన్నుకున్నాను కదా, పాస్టర్లకు ఎందుకు బిడ్డనివ్వని అంటున్నారు, ఏంటంటే ఇది నీ సాక్ష్యం చెప్పాలైనా నేను అన్నప్పుడు తెలియని రీతిగా 4 దిక్కుల్లో మళ్ళీ ఇస్తామంటూ పిలుస్తూ వస్తున్నారు. అలాగే ఈ పాస్టమ్మ గారిని అనుకోని రీతిగా మాకు తెలియపరిచి ఆ అమ్మాయి 10 ఎకరాల పొలం ఉండే వాళ్ళని ఇస్తానంటే కూడా నాకు వద్దు, నాకు పాస్టరే కావాలా అని ఆశిస్తుంది. ఆ అమ్మాయికి సరిపోతుంది రండి అని వేరే వాళ్ళు తెలిపారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, వాళ్ళు మేము కలుసుకున్నాము, వివాహం జరిగించాము. వివాహం జరిగిన వెంటనే పరిచయం అట్ట ప్రభువా అని ఆశిస్తూ ఉండేటప్పుడు అనుకోని రీతిగా సార్ గారు నాకు ఫోన్ చేశాడు. మీ కుమారుడు ఉండాలంటే మా మందిరానికి పంపిస్తారా అని అడిగాడు. పంపిస్తాను సార్ అని సాక్ష్యం విన్నానమ్మా, హిమాలయ పాస్టర్ గారు మాకు తెలియపరిచాడు, చాలా గొప్ప సాక్ష్యం అని చెప్పారు. అప్పుడు అనుకోని రీతిగా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి పిల్లలు లేరని హాస్పిటల్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ హాస్పిటల్కి మా వారు తీసుకెళ్ళమంటా ఉన్నాడు, త్వరగా పిల్లలు పుట్టాలని. ప్రభు పావచ్చా పోకూడదా అనే ఒక లేఖనము రాస్తాము, అయినా పోవాలంటే పంపిస్తాము హాస్పిటల్కి, వద్దు అంటే ప్రభు అని తీసి కోడల చేతనే ఆ సీట్ ఎత్తిపించాను. అప్పుడు పోవద్దు అని వచ్చింది. వెంటనే నేను మీరు మొదలుపెట్టే దేవుడు మీకున్నాడు కదా, మీరు ఉపవాసాలని రోజు ప్రార్థన చేసుకున్నారు, కానీ ఈ బిడ్డ కొరకంటే కూడా గర్భం కంటే కూడా ఈ పరిచయం కోసం మీరు ఎక్కువ చేయండి ప్రార్థన అని ఆశిస్తూ ఉన్నారు. వెంటనే మా వారికి బాగా లేకుండా వచ్చేసింది. ఆయన మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము. మేము దుఃఖంలో ఉన్నాము. అప్పుడు దుఃఖం ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పుడు కూడా నా భర్త నిమిత్తంలో కాదు పరిచయం నిమిత్తంగా ఆశపడుతుంది నా మనసు. నాయన నా భర్త ఎట్టయినా నీ పరిచయం బలంగా అవ్వాలంటూ ఉన్నాము. తెలియని రీతిగా 20 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. మాకు దుఃఖకాలంలో ఉన్నాము. వెంటనే మా కాడికి వచ్చి ఆశే వాలంటీరు అక్క అమ్మాయి డేట్కి అవుతుందా లేదా అంటే, ఆమె డేట్ అవుతుందని ఇంటికి పంపించామమ్మ మేము హాస్పిటల్ నుంచి అంటే, ఒక్కసారి చూస్తామక్క అంటూ ఆమె తీసింది. అప్పుడు చేసినప్పుడు వారం కూడా తిరగలేదు, మా ఆయన చనిపోయి ఆమె డేట్ ఇంటికాడ అవ్వాలని పంపించిన ఆమెకి గర్భం నిలిపేశాడు దేవుడు. ఆ బాధల్లో మాకు మళ్ళీ ఆ సంతోష శుభవార్తను మాకు ఇచ్చాడు. కానీ నేను ఇక్కడికి ఒకసారి వచ్చాను. తల్లిగారు అమ్మగారు వీళ్ళిద్దరు పిలిచి నాకు పట్టుకు పెట్టి నన్ను ఆనందించారు. కానీ ఆ తల్లి దుఃఖంగా ఏడుస్తుంది. వాళ్ళు సార్ గారు అమ్మగారిని అమ్మాయి ఆడవగాకమ్మ, దేవుడు ఉన్నాడు మనకు, నీ కుమారుడు పోయినా నీకు మళ్ళీ కుమారుడిని ఇస్తాడమ్మా, ఇదిగో నా కొడుకు గర్భంలో నుంచి కుమారుడిని నీకు ఇస్తాడమ్మా అన్నట్టు నేను ఆమెకి చెప్పాను. ఆ రోజు అనుకోని రీతిగా మళ్ళీ ఆ బిడ్డ ఆయన 9వ నెల అవుతుందన్నప్పుడు అదే డేట్లోనే డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ డేట్కి ఆ బిడ్డ మగ బిడ్డగా పుట్టాడు. పుట్టినప్పుడు భయంకరమైన వాళ్ళు మాటలు చెప్పారు. బిడ్డకి చెయ్యి విరిగిపోయింది డెలివరీలో. ఆ అమ్మాయికి కాన్పు కష్టమైపోయింది. ఆ పరిస్థితిలో 24 అవర్స్ గడిస్తేనే ఈ బిడ్డ గ్యారెంటీ చెప్పగలుగుతాము అని చెప్పారు. ప్రభువు ఉన్నాడు, మాకేం భయం లేదు అన్నాము. 3 వారాల బాక్స్లో పెట్టాలని చెప్పారు. 3 వారాల బాక్స్లో పెట్టాలన్న దేవుడే ఉన్నాడని మేము ప్రార్థన చేస్తున్నాము. 5వ రోజు కల్లా బిడ్డని మన చేతుల్లోకి ఇచ్చాడు. ఆ బిడ్డని అన్యోన్యంగా ఇచ్చాడు. ఆ బిడ్డ కూడా ఆ దుఃఖ నివారణ నుంచి మమ్మల్ని తప్పించాడు. ఎందుకంటే భర్తను కోల్పోయాము, సంఘంలో తల్లి కుమారుని కోల్పోయింది. అప్పుడు అలాంటి పరిస్థితులు మేము ఆశించిన రీతిగా ఆ బిడ్డను మా మధ్యకి పంపించాడు. దేవుడు ఇలా చేసిన దానికి దేవుడికే వందనాలు. అలాగే నా కుమారుడు కూడా 8 సంవత్సరాలు ఇక్కడ పని చేశాడు. ఏదైనా మీకు ఇది దొరుకుతుంది చేసి ఉంటుంది, క్షమించండి. నా బిడ్డని మళ్ళీ ఇప్పుడు వరంగల్కి పిలుస్తున్నారు. కానీ వరంగల్కి వద్దని ఇమానుయేల్ బాబు దూరము చిన్న బిడ్డ అంటున్నారు. నాకు చిన్న బిడ్డ కాదు, పరిచర్య నిమిత్తమే ఎక్కువ నాకు ఆశని
ఆ బిడ్డకి ఎక్కడికైనా పోవాలన్న ఆశ ఉంది. ఎందుకంటే ఇక్కడే ఉండి ఇక్కడే చెదరగడి ఇంకొక దగ్గర కూడా నీ సాక్ష్యాలు పంచితే బాగుంటుంది అన్న ఒక ఆశ నాకు. అందుకని మరొక సమయం ఉంటే మళ్ళీ మా బిడ్డ మీ బతికి రావచ్చు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలా, ఎవరు ఏమి బాధ చేయలేక ఇక్కడ బాగా చక్కగా చూసుకున్నారు నన్ను, నా బిడ్డలని, చావుని భార్యని మీరు చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. కానీ దేవుడు ఆ బిడ్డని ఎక్కడ ఏర్పాటు చేసి మరొక సాక్ష్యాన్ని ఎక్కడ పంచి ఆయన నామాన్ని మహింపరచాలో అటు సహాయం చేయాలి. అలాగే ఇక్కడ ఈ సంఘం ఇంకా బలపడి చెరుపడి అనేక ఇలాంటి సాక్ష్యాల ద్వారా అనేక మంది మారి ఆయన రాజ్యానికి అనేకలు సంపాదించాలనే కోరికతో మిమ్మల్ని అందరినీ బతిమాలుకొని ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు.